హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం కుంభకోణంలో ఉన్నటువంటి 6 ప్రముఖ దేవాలయాలను దర్శిద్దాం రండి. ఈ కుంభకోణం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో గల ఒక మున్సిపల్ కార్పొరేషన్. ఈ క్షేత్రం తంజావూరు నుండి 40 కిలోమీటర్ల దూరంలోను, చెన్నై నుండి 300 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ పట్టణానికి ఒకవైపు కావేరీ నది, మరొక వైపు అరసలార్ నది ప్రవహిస్తూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో కుంభకోణం ఒకటి. సృష్టికారకుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృత భాండము ప్రళయంలో కొట్టుకుపోతూ పరమశివుడి ఆజ్ఞతో ఇక్కడ వెలసిందని, దానివల్లే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం. ఒక్క కుంభకోణంలోనే సుమారు 108 దేవాలయాలు మరియు దాని చుట్టుపక్కల 1000కి పైగా దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నారు. మేము ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నాం. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడినది. పాడల్ పెట్ర స్థలాలలో ఒకటి. ఈ దేవాలయ దర్శన వేళలు ఉదయం 6 నుండి 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 4:30 నుండి 9 గంటల వరకు. ఆ తర్వాత మేము సారంగపాణి దేవాలయాన్ని దర్శించుకున్నాం. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. 108 దివ్య దేశాలలో ఇది ఒకటి. ఈ చక్రపాణి స్వామి ఆలయం సుమారు 1620లో నిర్మించబడింది. ఇక్కడ మనకు విష్ణు భగవానులు సుదర్శన చక్ర రూపంలో దర్శనమిస్తారు. శివునికి వలె ఈ చక్రపాణి స్వామికి 3వ నేత్రం ఉంటుంది. ఈ కుంభకోణాన్ని దేవతల నగరంగా కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను అన్నింటినీ చూడాలి అంటే సుమారుగా ఒక వారం రోజులు పడుతుందండి. ఇక్కడే మనకు నవగ్రహ ఆలయాల సందర్శన నిమిత్తం ప్యాకేజీలు కూడా లభిస్తాయి. ఆర్టీసీ వారు కూడా ప్యాకేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆది కుంభేశ్వర దేవాలయం 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించబడినది. ఈ క్షేత్రం పూర్వం కుడముక్కు అనే తమిళ పేరుతో కూడా పిలువబడినది. శివుడు ఆది కుంభేశ్వరుడిగా, అమ్మవారు మంగళాంబికగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయాలను తమిళనాడు ప్రభుత్వ హిందూ మత స్వచ్ఛంద ఎండోమెంట్స్ విభాగం నిర్వహిస్తున్నది. ఇప్పుడు మీరు చూస్తున్న సోమేశ్వర ఆలయం సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఇక్కడ శివుడు సోమేశ్వరునిగా, పార్వతీదేవి సోమసుందరిగా పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ కట్టడాలు 16వ శతాబ్దంలో నాయకుల కాలంలో నిర్మించబడినవి. ఇప్పుడు మనం చూస్తున్నది రామస్వామి ఆలయం. విష్ణువు యొక్క అవతారమైనటువంటి రాముడికి అంకితం చేయబడినటువంటి హిందూ దేవాలయం. ఈ ఆలయం తంజావూరు నాయకరాజు అచ్యుతప్ప నాయక్ కాలంలో నిర్మించబడినది మరియు రఘునాథ నాయక్ పాలనలో పూర్తి చేయబడింది. ఈ ఆలయం భారీ గ్రానైట్ గోడలతో ప్రతిష్ఠించబడి ఉన్నది. ఈ ఆలయ స్తంభాలపై వివిధ హిందూ ఇతిహాసాలను వర్ణించే అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. ఆలయం మొదటి ఆవరణలో రామాయణం 3 విభాగాలుగా చిత్రరూపంలో చిత్రీకరించబడినది. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని విగ్రహాలు సమీపంలోని దారాసురం గ్రామంలోని ఆలయ కోనేరులో కనుగొనబడ్డాయి. ఈ ఆలయ గర్భగుడిలో మనకు రాముల వారు పూర్తి పరివార సమేతంగా దర్శనమిస్తారు. ఆలయ గోడలపై ఉన్న రామాయణ పెయింటింగ్స్
తంజావూరు నాయక్ కాలం నుండి ఉద్భవించాయని నమ్ముతారు. సృష్టికి మూలం ఈ కుంభకోణ క్షేత్రమని చెబుతారు. మీరు కూడా వీలు చేసుకొని ఈ కుంభకోణ క్షేత్రాన్ని దర్శించండి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా హేమా పురుష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.